మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రిని రిటర్నింగ్ అధికారి పంపిణీ చేశారు. వాహనాల్లో బ్యాలెట్ బాక్సులతో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 16 పోలింగ్ స్టేషన్లలో 95 మంది సిబ్బంది ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణవేణి చెప్పారు. ఖమ్మం నల్గొండ టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ తరపున ఫాతిమా స్కూల్ నందు నిర్వహించడం జరుగుతుంది. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా మనకి 16 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందుకు ఓటర్లు 1663 ఓటర్ల నమోదు జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్లో మొత్తం 7 సెక్టార్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను పోలింగ్ సిబ్బందిని 95 మందిని పోలింగ్ సిబ్బందిని మనం నియమించుకోవడం జరిగింది. ఈ 95 మంది కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు వారంతా కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నందు రిపోర్ట్ చేసిన సిబ్బంది అంతా కూడా మనకి ఈరోజు పోలింగ్ స్టేషన్స్కి డిస్బర్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా పోలింగ్ స్టేషన్కి మెన్ అండ్ మెటీరియల్ కూడా ఈరోజు మనకి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రేపు పోలింగ్ టైం చూసుకుంటే మార్నింగ్ 8 గంటల నుంచి 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ పోలింగ్ సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి లోట్లు లేకుండా ఏర్పాట్లన్నీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పోల్ అయిన తర్వాత రేపు ఈవినింగ్ మనకి పోల్డ్ మెటీరియల్, మెన్ అండ్ మెటీరియల్ కూడా నల్గొండ రిసెప్షన్ సెంటర్ నందు అందజేయడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా నందు ఎన్నికలు అన్ని ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పారదర్శకంగా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కూడా నిర్వహించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది.